వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. సేమియా గ్లాస్తో నేను 2 గ్లాసులు తీసుకున్నాను అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు: సేమియా, ఎండుమిరగాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు, పచ్చిమిరకాయలు, అల్లం, చిన్న టమాటా, ఉల్లిపాయ కూడా ఎక్కువ వేయకండి, సగం వేయండి ఉల్లిపాయ, నెయ్యి, వేరుశనగలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సాల్ట్, 2 ఎండుమిరగాయలు. మూకుడు పెట్టుకుని నెయ్యి వేసాను. ఇప్పుడు దీంట్లో సేమియా వేసుకుంటాను. సిమ్లో పెట్టుకుని మెల్లిగా వేపుకుందాం. ఐలో పెడితే ఓ పక్కన వేగి పక్కన వేసుకుని ఉంటాం. సిమ్లో పెట్టి మెల్లిగా నేతిలో వేపుకుంటే ఇలా వేగిపోయింది. మరి ఎర్రగా అయితే మాగిపోతుంది. మనం ఒక ప్లేట్లో తీసుకుందాం దీన్ని. వేయాలి. జీడిపప్పు, నూనె పోతున్నాను అన్నమాట. ఇప్పుడైతే నూనె వేసాను. ఇందాకైతే నెయ్యి వేసి వేసాను సేమియా. ఇప్పుడేమో దీనికి అయితే నూనె పోసాను. ఒక స్పూను పచ్చెనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక పావు స్పూన్ ఆవాలు, కొద్దిగా పావు స్పూన్ తక్కువ జీలకర్ర, 2 ఎండుమిరగాయలు, అల్లం, పైన కరివేపాకు, పచ్చిమిర్చి, ఇక చూసారా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఇందాక చూపించాను మీకు చిన్న టమాటాని చిన్న ముక్కల కోసం వేస్తాను. కొత్తిమీర కూడా వేసి ఇవి బాగా యాడినాను. చూసారా శుభ్రంగా టమాటా బాగా కొత్తిమీర చక్కగా వేసిపోయింది. ఇంకా టమాటా వేసినట్టు కూడా కానీ తెలియదు అన్నమాట, అలా ఉంటుంది. ఇప్పుడు మనం 2 గ్లాసులు తీసుకున్నాం కదా సేమియా, 2 గ్లాసులు నీళ్ళే పోయాలి. 2 గ్లాసులు నీళ్ళు పోసాను. ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను. చిన్న స్పూన్ తోటి సాల్ట్ చూసుకుని వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం వాటర్ మీద.
నీళ్ళు మరుగుతున్నాయో చూద్దాం. మరుగుతుంది. సాల్ట్ సరిగ్గా వేస్తాం. లైట్గా పడుతుంది. ఒక పావు స్పూన్ వేసుకుందాం. అంటే నేను ఒక పావు స్పూన్ వేసినట్టు సాల్టింగ్లో ఒకసారి ఇలా కలిపేసుకుని ఇది వేసుకుని సేమియా వేసుకుంటాం. సేమియా వేస్తాం మనం. ఒకసారి ఇలాగా కలిపేసుకుని బాగా నీళ్ళు మరిగేదాకా ఐలో పెట్టుకోండి. ఇది వేసేదాకా ఐలో పెట్టుకోండి. తర్వాత ఇలా కలిపేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఒకసారి మళ్ళీ మధ్యలో అలా కలుపుకుంటానండి. అప్పుడు రెడీ అయిపోతుంది. మాడకుండా ఉంటుంది. పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. చూసారా, అప్పుడే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకుందాం. అయింది కదా, ఒకసారి చూద్దాం. ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆర్పేసి మనం ఆ బౌల్లో తీసుకుందాం. సేమియా ఉప్మా చూసారా ఎంత ఎలా వచ్చిందో విడివిడిగా. ఈ కొలతలతో వేసుకుంటే మీకు ఇలాగ విడిపోయి వస్తుంది. దీంట్లో వాటర్ ఎక్కువైంది అనుకోండి, ముద్దలా అయిపోతుంది. ఇంకా చూడండి, ఉడికిపోయింది మెత్తగా. సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా చూసారా, ఒక్కడు కూడా అంటుకోలేదు. దేనికి అది అంటుకోదు అసలు. ఇలా చేసుకుంటే మీరు చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ ఎక్కువైంది అనుకోండి, కొద్దిగా జిగిరిగా అనిపిస్తే ముద్దలా అనిపిస్తుంది. ఇలా అయితే సేమియా ఉప్మా మనం చక్కగా చూడండి తినగలుగుతాం. అది మీరు సేమియా ఉప్మా తయారు చేసుకుని తిని ఎలా ఉందో నాకు మీరు చెప్పాలి. నాకే కాదు, మీరు ఇంకొక నలుగురికి చెప్పాలి. బాగుంటే బాగుందని, బాగాలేతే బాగాలేదని. కంపల్సరీ ట్రై చేయండి. ఒకసారి తిని చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది ఎలా ఉంది. Please like and subscribe.